హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుగు వత్తుల్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారని తెలుసుకుందాం. అన్ని చెప్పట్లేదు, కొన్ని మాత్రమే చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అన్ని ఈజీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాతో స్టార్ట్ చేద్దాం. కానీ ఇంగ్లీష్ లో కేఏ కా అంటారు. ఈ కా ఎలా వస్తుందంటే క్ ప్లస్ ఆ కలిపితే కా అవుతుంది. క అనేది ఒత్తు అన్నమాట. అలానే ఇంగ్లీష్లో కూడా ఒత్తులు ఉంటాయి. క్ని కే మాత్రమే రాస్తే దాన్ని క్ అంటారు. ఆ కావాలిగా, ఆ అంటే ఏ ఇస్ ఈక్వల్స్ టు క అవుతుంది. కాకి ఒత్తులు తెలుసు కదా, ఒత్తు రాస్తే అది కా. కా యొక్క ఒత్తు అది. కా ఒత్తుని ఇంగ్లీష్లో ఏమంటారు? కే మాత్రమే అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ మా తీసుకుందాం. మా ఎలా వస్తుందంటే ప్లస్ ఆ మా అవుతుంది. మాని ఇంగ్లీష్లో ఎంఏగా రాస్తారు. అంటే ఎం మాత్రమే, ఆ అంటే ఏ. సో అది మా అవుతుంది. ఒత్తులు చూద్దాం. మా మా ఒత్తు ఏంటి? ఇది మా ఒత్తు. ఇలా కూడా మా ఒత్తుని రాయొచ్చు. సో ఎంఏకి మా ఒత్తు అంటే ఎం మాత్రమే వస్తుంది. అంటే ఎం మాత్రమే. మా రావాలంటే ఎంఏ రాయాలి. నెక్స్ట్ క్ష చూద్దాం. క్ష కూడా సేమ్ అలానే రాస్తాం. క్ష క్ష అనే వర్డ్ని ఇంగ్లీష్లో KHHA అనే లెటర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. క్ష KHHA క్ష అవుతుంది. దాని ఒత్తు వచ్చి KSH మాత్రమే క్ష అవుతుంది. కొన్ని పదాలు చూద్దాం. కక్ష. కక్షాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? కాని కేఏగా, క్షాని KHHAగా రాస్తాం. ఈ రెండింటిని కలిపి రాస్తే కక్ష అవుతుంది. ఇలా మనం తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అలానే ఇంకో ఎగ్జాంపుల్ రక్ష. నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం రాని ఎలా రాస్తాం? ఆర్ఏగా రాస్తామని. రా. మరి క్ష ఎలా రాస్తాం? KHHAగా రాస్తాం. ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్. రేపు గుణింతాలు నేర్చుకొని తర్వాత ఇంకొంచెం డీప్ గా నేర్చుకుందాం. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కామెంట్ ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియోస్, యూజ్ అవుతుందని చేస్తున్నాం. మరి మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు తెలిసేది. సో కామెంట్ చేయడం మర్చిపోకండి.